మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఈరోజు జాక్ సినిమా చూశానండి. ఆ జాక్ సినిమా టైటిల్ పడినప్పుడే కొంచెం క్రాక్ అని కూడా పెట్టారు అక్కడ. సరే, సినిమా అదే రేంజ్లో ఉందా ఏమిటి అనేటటువంటిది తర్వాత మీకు చెప్తాను. కానీ అయితే ఈ సిద్ధు జొన్నలగడ్డ పాపం ఎప్పుడో 2009లోనే ఆయన తెరంగేట్రం చేసిన ఈ డీజే టిల్లు, నెక్స్ట్ దాని సీక్వెల్గా టిల్లు స్క్వేరు, దాంతో కాస్త చాలా ఫేమ్లోకి వచ్చాడు. తనదంటూ ఒక ముద్ర వేశాడు ఇండస్ట్రీలో. అతనికి ఒక బాడీ లాంగ్వేజ్, అతని మాట తీరు, అతని యాక్షన్ తీరు, అతని కదలికలు ఇవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఒక డిఫరెంట్ హీరో మనకు వచ్చాడు అని చెప్పేసి అందరూ కూడా ఆనందించారు. అతని నుంచి మరింత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ సినిమా డైరెక్టరు అండ్ రైటరు ఎవరు? భాస్కర్, బొమ్మరిల్లు భాస్కర్. ఆయనకి బొమ్మరిల్లు ఫేమ్ ఉంది. హీరో సిద్ధు జొన్నలగడ్డకి టిల్లు ఫేమ్ ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో కొంత ఎక్స్పెక్టేషన్స్ ముందు ఉన్నాయి. కానీ తర్వాత ఏమిటో ఈ సినిమా ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి అంతగా జనం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఈ సినిమా మీద. సో ఈ సినిమాని నేను ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళా. ఎందుకంటే సిద్ధు మీద ఏర్పడినటువంటి అభిమానం, ఆ ప్రేమ, అతని డైలాగ్స్లో, అతని మాటల్లో ఉన్న ఫన్ కానీ, అతని యాక్షన్లో ఉన్న థ్రిల్ కానీ, అతని బాడీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అట్రాక్షన్ కానీ ఇవన్నీ కూడా నచ్చి సరే సో ఈరోజు సినిమా చూద్దాము ఎట్లా ఉంటుందో జాక్ సినిమా అని. సో ఎట్లా ఉంది ఏంటి, నేను ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదని చెప్పాను. కానీ అక్కడ ఎంజాయ్మెంట్ పొందానా, ఎక్సైట్మెంట్తో చూశానా ఏమిటి అనేటటువంటిది తర్వాత నేను చెప్తాను. కానీ ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు ఈ టిల్లుగాడు అని అంటామే, ఈ సిద్ధు తన వరకు తన పరిమితిలో బాగానే యాక్షన్ చేశాడండి. ఇక అందులో ఏం తిరుగులేదు. తనకిచ్చినటువంటి పాత్ర, తన రోల్కి అనుగుణంగా ఆ యాక్షన్ చేయడంలో కానీ, ఆ డైలాగ్ మాడ్యులేషన్లో కానీ, ఆ పెర్ఫార్మెన్స్లో కానీ, ఆ ఫైట్స్లో కానీ, సో అలాగే మాటల్లో పండించడంలో కానీ అన్నింటిలోనూ కూడా అతను ఎక్కడ ఏమాత్రం కూడా తనదైన ముద్రకు తగ్గేటట్టుగా ఏమీ చేయలేదు. అంతా బాగా చేశాడు. అది ఫస్ట్ నచ్చినటువంటి విషయాలు ముందు మాట్లాడుకోవాలి కదా. సో సినిమా చూసిన వెంటనే మనకు సిద్ధు ఏమీ డిసప్పాయింట్ చేయడు. తన వరకు మనల్ని ఏమీ డిసప్పాయింట్ చేయడు. సో ఏది డిసప్పాయింట్ చేస్తుంది? సినిమా మొత్తం ఓవరాల్గా వీక్ స్టోరీ, రిపీటెడ్ ప్లాట్, చాలా వీక్ స్క్రిప్టు, పాటలు మంచిగా లేవు, హిందీనా తెలుగా మిక్సింగా ఏమిటి అనేటటువంటిది. పోనీ గొప్ప సన్నివేశాలు, భావోద్వేగాన్ని పండించేటటువంటి సన్నివేశాలు, ఆడియన్స్ని కట్టి పడేసేటటువంటి దృశ్యాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి లేవు. రొటీన్ స్టోరీ. సో దీనివల్ల జాక్ అనేటటువంటిది నిజంగానే అది కరాక్ లాగానే అనిపించింది అనమాట. మిత్రులారా, సినిమా అయితే చాలామందికి డిసప్పాయింట్ కలిగిస్తుంది. ఎందుకు డిసప్పాయింట్ కలిగిస్తుంది ఏమిటి అనేటటువంటిది నేను చెప్పే ముందు ఆ సిద్ధు గురించి 2 ముక్కలు మాట్లాడుకున్నాం కదా. అతనికి ఈ ఇచ్చినటువంటి ఆ పాత్ర, ఆ రోల్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేశాడని మనం చెప్పుకున్నాం కదా. కానీ ఎంతో కష్టపడి 2022కు వచ్చిన తర్వాత, డీజే టిల్లులో బ్రేక్ వచ్చిన తర్వాత, దానికి సీక్వెల్గా టిల్లు స్క్వేర్లో దాన్ని అట్లాగా ఒక మోస్తరుగా నిలబెట్టుకున్న తర్వాత సిద్ధు లాంటి యాక్టరు ఏం చేయాలి? తనకు వచ్చినటువంటి సినిమా అవకాశాన్ని ముందుగా ఆ స్టోరీని చూడాలి. డైరెక్టర్ బొమ్మరిల్లుతో ఆల్రెడీ ఫేమ్లో ఉన్న డైరెక్టరే కాబట్టి, సో స్టోరీ ఏమిటి? అది రొటీన్ స్టోరీనా, లేకపోతే రొటీన్కి భిన్నంగా ఉన్న స్టోరీనా ఏమిటి అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి హీరో. సో ఈ విషయంలో అతను చూసుకోలేదేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. స్టోరీ ఏమిటి? ఏమీ లేదు. రెగ్యులర్గా మనం చూసేటటువంటి పాత రొటీన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సినిమా.
వాళ్ళు ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళు ముజాహిద్దీన్ వాళ్ళు ఎవరో ఇక్కడికి వచ్చి ఇండియన్ గూఢచారి సంస్థ రా ఏజెంట్లను అందరినీ కూడా ఇక్కడ నాశనం చేయాలని, వాళ్ళందరినీ చంపేయాలని చెప్పేసి ఇట్లా ఇండియాలో బాంబులు పెట్టి, ప్రధానమైన నగరాల్లో బాంబులు పెట్టి బ్లాస్టులు చేసేయాలని చెప్పేసి, ఇండియాని అతలాకుతలం చేసేయాలని చెప్పేసి ఇట్లాంటి సినిమాలు ఎన్ని రాలేదు మనకి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎన్ని రాలేదు, అన్నీ ఇట్లాంటి సినిమాలే కదా. సో పోనీ ఈ సినిమాలో ఏమిటి కొత్తగా ఏముంది? ఇక్కడ కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆ కుట్రలు, కుహకాలు, వాళ్ళ ప్లాన్లు ఇవన్నీ కూడా ఇండియాని బ్లాస్ట్ చేయాలనుకున్నటువంటి ఆ టెర్రరిస్టుల ప్లాన్స్ని బ్లాస్ట్ చేయడం అనేటటువంటిదే మెయిన్. ఇది అన్ని సినిమాల్లో ఉండేటటువంటిదే. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే వీడు ఒక వెరైటీ ఆఫ్ క్యారెక్టర్లో సెట్ అయ్యేటటువంటి మనిషి కాబట్టి, వీడు హీరో కాబట్టి ఈ సిద్ధు జొన్నలగడ్డ, సో కొంచెం క్రాక్ మైండ్ ఉన్నటువంటి వాడిగా అట్లాంటి పాత్రలో పెట్టి ఒక పక్క దేశభక్తి, ఇంకో పక్క గూఢచారి సంస్థ, మరో పక్క టెర్రరిజము, వీటన్నిటినీ కూడా కలిపేసి ఏదో సినిమాని పండిద్దామని వాళ్ళు ఏదో అనుకున్నారు. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సినిమా ఫ్లాప్ అయి కూర్చుందనమాట. అంటే నా దృష్టిలో మొదటి హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. స్టోరీని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఈ క్యారెక్టర్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఏమిటి అనేటటువంటిది. ఆ హీరోయిన్ ఆమెను పెట్టారు వైష్ణవి, ఆమెకి తగినటువంటి ఆ రోల్ ఏమిటో, ఆ డిటెక్టివ్ రోల్ అంటారు, ఆ డిటెక్టివ్ ఆమె చేసేది ఏమిటో, ఆ మాటలు ఏమిటో, మళ్ళీ ఆ ఉర్దూ, హైదరాబాద్ స్లాంగ్, తెలుగు ఉర్దూ మిక్సర్, ఆ స్లాంగ్తో ఆమె మాట్లాడడము. సో ఆమె వీళ్ళిద్దరి మధ్య పోనీ ఏమన్నా రొమాన్స్ ఏమన్నా పండించారంటే అది లేదు. ఆ రొమాంటిక్ సీన్సు, ఆ రొమాంటిక్ డైలాగ్సు, మంచి చక్కగా ఆ రొమాన్స్ని పండించేటటువంటి సాంగ్స్, ఆ మ్యూజిక్ ఏమైనా ఉందా అంటే అది లేదు, అది పండలేదు. సో ఆ హీరోయిన్ అసలు ఎందుకు ఉంది ఏమిటి అనేటటువంటిది కూడా మనకి అర్థం కాదనమాట. అసలు ఏం చేస్తుంది ఏమిటి అనేది. కాకపోతే ఆమె ఒక ముస్లిం అమ్మాయిగా పాత్ర పెట్టారు. అక్కడ టెర్రరిస్టులు ముస్లింలు కాబట్టి ఇక్కడ అమ్మాయిని ముస్లిం పెట్టి వీడికి హీరోయిన్కి కనెక్షన్ అట్లా పెట్టడం వల్ల ఏదో అంటే ఇక్కడ మనం ముస్లింలకు వ్యతిరేకం కాదని ఒక కలర్ ఇవ్వడం కోసం అట్లా ఇచ్చి ఉంటారు. ఇది హిందువా ముస్లిమా అనేటటువంటిది కాదు. అసలు ఇది మన దేశంలో దేశభక్తి, టెర్రరిజము లేదా హిందుత్వ, ఈ సబ్జెక్టులు తప్ప అసలు మరో సబ్జెక్ట్స్ మన వాళ్ళకి దొరకవా అని చెప్పేసి కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకోటి చాలా విచిత్రమైంది ఏమిటంటే ఈ సినిమాలో లాంటి ఇండియన్ గూఢచారి సంస్థ, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని దద్దమ్మలో ఎవడో బయటవాడు ఒకడు వచ్చి, క్రాక్ మైండ్ ఉన్నవాడు ఒకడు వచ్చి వీళ్ళందరినీ కాపాడేసేసి వీళ్ళకంటే వాడే తెలివైన వాడు అని చెప్పి నిరూపించుకొని సినిమాలో ఒక హీరోయిజాన్ని ప్రదర్శిస్తాడనమాట. ఇది ఎట్లాగా మరి మనం అన్వయించుకుంటాం? మరి ఇండియన్ గూఢచారి సంస్థ నిజంగా మరి ఆలోచిస్తే మీద చాలా దారుణమైన క్రిటిసిజంలాగా ఉంటుంది. ఇది సినిమా, ఇది ఒక ఫిక్షన్, ఇది ఒక కల్పిత పాత్రలు వ్యవహారము, దీన్ని సీరియస్గా తీసుకోకూడదు అని ఎంత చెప్పినా స్టోరీ రాసిన వాళ్ళు ఎట్లా తీయాలి, ఎవరికి వ్యతిరేకత వస్తుంది, ఎటు నెగిటివ్గా వెళ్తుంది, ఎటు పాజిటివ్గా వెళ్తుంది, హీరోని మనం ఎలివేట్ చేస్తున్నప్పుడు ఎవరిని మనం తక్కువ చేస్తున్నాం ఏమిటి అనేటటువంటిది కూడా చూడాలి కదా. ఇండియన్ గూఢచారి సంస్థ అంత తక్కువ చేసి వాళ్ళకి అసలు ఏమి మెదడలేని వాళ్ళుగా వాళ్ళని అంత తక్కువగా స్థాయిలో పెట్టేసి సినిమా తీయడం అనేటటువంటిది కూడా ఎక్కదు ఎవరికైనా, ఎంత దేశభక్తి ఉన్నప్పటికీ కూడా ఎక్కదన్నమాట. సో ఒకటి ఈ టెర్రరిస్టులు, అటాక్స్, వీటికి సంబంధించినటువంటి సినిమాలు తీసి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అలసిపోయారు, చూసి ప్రేక్షకులు అలసిపోయారు. పోనీ ఇందులో కొత్తదనం ఉందా అంటే ఇగో ఈ సిద్ధు జొన్నలగడ్డ వీడు ఒక వెరైటీ పాత్రలో ఒదిగేటటువంటి హీరో కాబట్టి ఆ విధమైనటువంటి ఫన్ డైలాగులతో
కాస్త కొంచెం వెరైటీగా అతనితో చేయించి చేద్దామని చూశారు, కానీ అది వర్కౌట్ కాలేదేమో అని అనిపిస్తుంది. నార్మల్ టాక్ కూడా రాలేదు. నేను చూశాను, సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు చాలామందిని మాట్లాడుకోవడం కూడా చూశాను, కానీ ఎవరికి కూడా టోటల్ డిసప్పాయింట్మెంట్తో అందరూ కూడా వచ్చారు. అయితే నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం కొంచెం ప్యాక్ట్గా ఉన్నట్టుగా అనిపించింది. బాగానే కొన్ని సన్నివేశాల్లో, ముఖ్యంగా ట్రైన్లో ఫైట్ సీన్లు, ఆ తర్వాత ట్రైన్లో వీడి డైలాగ్స్ అవన్నీ కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపించాయని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం. కానీ ఏదేమైనా స్టోరీలో కొత్తదనం లేకపోవడం వల్ల, రొటీన్ ప్లాట్ కావడం వల్ల, చాలా వీక్ స్క్రిప్ట్ కావడం వల్ల, అసలు మ్యూజిక్ పాటలు ఏమాత్రం సంబంధం లేకుండా ఉండడం వల్ల ఏది సినిమా ఏం చూస్తున్నాము ఏమిటి అనేటటువంటిది మనకి అర్థం కాకుండా గందరగోళంగా అయిందనమాట. ఏది ఏమైనా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, సిద్ధు మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు. ఇంకొకటి, సిద్ధుకి అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్నే క్రియేట్ చేసి, సిద్ధు కోసం అదే టైప్ ఆఫ్ రోల్స్ని క్రియేట్ చేసి దానికే సెట్ అవుతాడు అని చెప్పేసి అనుకోకుండా సిద్ధుతో ఏమైనా సరే చేయించవచ్చు. అతనికి ఆ క్యాలిబర్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది, ఆ శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయి. ఆ ఉన్నాయని ఈ సినిమాలో కూడా నిరూపితం అవుతున్నాయి. సో సిద్ధుకి ఇది డిసప్పాయింట్ కావాల్సినటువంటి సినిమా కాదు. సిద్ధు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. సిద్ధు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. స్టిల్ హీ ఈజ్ గుడ్ హీరో అనేటటువంటిది దాన్ని అతను నిరూపించుకున్నాడు. ఇక ముందు అతనికి తగిన మంచి రోల్స్తో, మంచి టాపిక్, మంచి అంటే చక్కని ప్లాటు, మంచి స్టోరీతో ముందుకు వస్తే ఎవరైనా సిద్ధు తనను తాను ప్రూవ్ చేసుకొని మరొక హిట్ కొట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ సినిమా హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అనేటటువంటిది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అంత పెద్ద సీన్ ఈ సినిమాకు ఉన్నట్టుగా ఏమి కనిపించటం లేదు. మరి బొమ్మరిల్లు లాంటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఇంత వీక్ స్టోరీని ఎందుకు తీసుకున్నా అంటే, మనం ఈ దేశంలో టెర్రరిస్టుల పేరు మీద ఏం తీసినా, లేదా హిందూ ముస్లిం పేరు మీద ఏం తీసినా, లేదా హిందుత్వ పేరు మీద ఏం తీసినా చెల్లుబాటు అయిపోతుందని చెప్పి ఏదో ఒక దురభిప్రాయంలో మన వాళ్ళు ఉన్నారేమో, కానీ అలా కాదు. ఏది తీసినా వర్కౌట్ కాదు. ప్రేక్షకులంతా వెర్రి వెంగళప్పలు కాదు. 300-400 తగలబెట్టుకొని థియేటర్స్కి వెళ్ళి సినిమాలు ఇట్లా తీస్తే చూడరు. కాబట్టి అంత బొమ్మరిల్లు లాంటి మంచి సినిమా తీసినటువంటి భాస్కర్ ఇంకా కొంచెం కష్టపడి స్క్రిప్ట్ ఇంకా బాగా తయారు చేసుకొని, స్టోరీని ఇంకా వెరైటీగా మలుచుకొని తీసుంటే ఆ మ్యూజిక్ పట్ల, ఆ సాంగ్స్ పట్ల, డైలాగ్స్ పట్ల, కొన్ని సీన్స్ని, చాలా ఎమోషనల్ సీన్స్ని పండించేటటువంటి విషయం పట్ల కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా బాగుండేదేమో. ఏదేమైనా ఇది డైరెక్టర్కి, నిర్మాతకి నిరుత్సాహం కలిగించవచ్చు, కానీ సిద్ధు జొన్నలగడ్డకు మాత్రం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. అతను తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అతను ఏమాత్రం 100కి 100 మార్కులు మనం వేయకపోయినా 100కి 70-80 మార్కులు ఇందులో సంపాదించుకునేటట్టుగానే అతను యాక్షన్ చేశాడు. అతని యాక్షన్ మాత్రం ఏమాత్రం ఢోకాలేదు. అతనికి ఇచ్చినటువంటి పాత్ర పరిధిలో అతను బాగానే పోషించారు. కాబట్టి అతనికి డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. ముందు మంచి సినిమాలు అతనికి వచ్చే అవకాశం ఉంది. వస్తే తన క్యాలిబర్ ఏంటో నిరూపించుకుంటాడు అనేటటువంటి ఒక సూచన, ఒక భరోసా మాత్రం మనకి ఈ సినిమాలో కలుగుతుంది. అదండి, జాక్ సినిమా మొత్తానికి క్రాక్ అని అనిపించింది. సినిమాలో ఏమంటే క్రాక్ అని పెట్టారో అలాగే అనిపించింది, అదే అయ్యింది. కానీ సిద్ధుకి మాత్రం డిసప్పాయింట్ కావాల్సినటువంటి పని లేదు. సో మంచి బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ సిద్ధు ఇచ్చాడు. అతని వరకు ఓకే. మిగిలిన వాళ్ళందరూ కూడా, ఆ ప్రకాష్ రాజ్ కానీ, ఆ నరేష్ కానీ, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లు, వాళ్ళందరూ మంచి యాక్టర్లు. వాళ్ళకి అంతే పాత్రలు, వాళ్ళకి అంతే డైలాగులు, అంతవరకే యాక్షన్ చేయగలరు. ఇంకొకటి ఏం లేదు, అవకాశం లేదు. అవకాశం ఉన్నంత వరకు ఎవరికి వాళ్ళు చేశారు. మొత్తము డిసప్పాయింట్ చేసేటటువంటిది ఏమిటి అంటే, ఆ స్క్రిప్టింగు, ఆ ప్లాటు, ఆ స్టోరీ, ఆ ఎంపిక, ఇదంతట్లోనే మొత్తం అంటే ఆ పునాది ఏదైతే ఉందో అక్కడే వీక్గా ఉంది. అందుకనే అది కొలాప్స్ అవుతుంది అన్నమాట. ఇదండి
జాక్ సినిమా మీద ప్రసాద్ మూర్తి ఇస్తున్నటువంటి రివ్యూ. థ్యాంక్ యూ.